నెల్లూరులో ఒక జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి కుమారుణ్ణి కిడ్నాప్ చేశారంట. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని చెప్పని చెప్తున్నారు. అసలు ఆ విజువల్స్ కూడా ఉన్నట్లుండే. వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడే జరుగుతున్న బ్రేకింగ్ వచ్చింది. అసలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద కొంత అప్డేట్స్ ఇంకా రావాల్సింది ఉంది. అయితే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది దినకర్ ఉన్నారా? దినకర్ గారు ఇంకా రాలేదు. ఇతను నెల్లూరు రూరల్ జనసేన ముఖ్య నేత అయినటువంటి శ్రీపతి రాము అతన్ని ఇప్పుడు కిడ్నాప్ చేశారట. మరి ఆ కిడ్నాప్ ఏంటో, ఆ గోలేంటో, ఆ పంచాయతీ ఏంటో ఇప్పుడు అది నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆ రూరల్ పోలీస్ స్టేషన్ విజువల్స్ వాళ్ళందరినీ కూడా పట్టుకొని తీసుకొచ్చారంటే ఆ కుమార్ ఎక్కడ ఉన్నాడని తీసుకొస్తుంది అతను అనుకుంటా. అతను తీసుకొని పోయి ఎక్కడో ఒక ఇంట్లో బంధించారంట. పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు పోయి అతన్ని విడిపించుకొని తీసుకొచ్చారు ఆ కుర్రవాడిని. వాళ్ళు మాట్లాడిన బయట ఒకటి ఉంది సార్, ప్లే చేయండి. అలా అదేవిధంగా నాతో గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి 2-3 సంవత్సరాలు నాతో నడిచినటువంటి ఒక వ్యక్తి, గుంటక వంశీ అనే వ్యక్తి నా నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా పలుమార్లు నన్ను చూసి వెకిల్ నవ్వులు నవ్వడం కానీ, ఎక్సలేటర్లు ఇవ్వడం కానీ, నా గురించి అసభ్య పదజాలం వాడడం కానీ చేస్తూ వచ్చాడు. అయినా కూడా ఈరోజు గుంటక వంశీ అనే వ్యక్తి మా కొడుకు వంశీ బండి బుల్లెట్ మీద తీసుకొని వీళ్ళందరూ కూడా వాడి మీద దాడి చేసి నెక్స్ట్ మాత్రం వదిలే ప్రసక్తే లేదురా మిమ్మల్ని, దయచేసి జనసేన ఉన్నటువంటి జిల్లా కార్యవర్గం మొత్తం కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడికక్కడ వాళ్ళు బెదిరించడమే కదా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. పొయ్యి జనసేన వాళ్ళతో పెట్టుకుంటారు ఎందుకు వీళ్ళు మామూలుగా. సరే ఇప్పుడు ఎందుకు లేకపోతే సరే నెక్స్ట్